నిమిషం ఎవరు తీస్తారంటే చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరు తీస్తుంటారు. ఇప్పుడు అహ్మదాబాద్ లో విమానం క్రాష్ అయింది, ఎవరు తీశారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విమానం క్రాష్ అవుతున్నప్పుడు వీడియో తీశారు. తీసిన వాడు తప్పంటే అలాగా? శివపత్ గారు మీరు మాట్లాడిస్తారా? మాట్లాడినవరా? నన్ను ఆగండి సార్. వెంకటేష్ గారు వారి అభిప్రాయం వారు చెప్పనివ్వండి. ఇంకొకటి ఇప్పుడు ఆయన కారు కింద అతను కారు డ్రైవ్ చేసేవాళ్ళు, నేను డ్రైవింగ్ చేస్తా, నాకు తెలుసు ఒక చిన్న రాయే ఎక్కదండి ఒక్కొక్కసారి నెట్టుకుంటా వచ్చిద్ది. ఇప్పుడు అతను అంత వ్యక్తి అంత బాడీ పడ్డప్పుడు స్లో మోషన్ లో బండి మూవ్ అయ్యేటప్పుడు కారు ఎలా టైర్ ఎక్కిద్ది? ఎక్కదు, తోచుకుంటా వెళ్ళిద్ది. ఆ తోచుకుంటూ వెళ్ళేటప్పుడు జనాలు లాగేశారు. మీరు కోరుకున్నారేమో మరి బలంగా. మరి తల కింద ఎక్కలేదు. ఎలా చెప్తున్నారు అసలు మీరు? మీరు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. మానవత్వం మీకుందలేమో. మానవత్వం అసలు మానవత్వానికి పరాకాష్ఠ మీరు. ప్రూఫ్లు ఏంటని మానవత్వానికి డెఫినెట్ గా ఐడెంటిఫై చేయొచ్చు ఏ వీడియోని. గారు మాట్లాడారు ఆ వీడియో గురించి, దాని గురించి నిర్ధారణ కూడా ఇచ్చారు. అదే ఎస్పీ గారు కదమ్మా చెప్పింది. వేరే వెహికల్ అని పడ్డారు అని, వేరే వెహికల్ గుద్దేసి పడిపోయి. వెంకటేష్ గారు లేటెస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటారా, ఫస్ట్ స్టేట్మెంట్ మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఇప్పుడు ఆయన ఏమన్నారు? మేము లోకల్ గా అన్ని విచారించుకొని కొన్ని ఎవిడెన్స్ ని సేకరించి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి కారే సింగయ్య గారి మీదకి ఎక్కింది అని ఎస్పీ గారు చెప్పారు. ఇంకొకటి ఆయన వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. శివభారతి గారు కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడుతూ రాగండి. మేధావులాగా మమ్మల్ని మాట్లాడినామండి. మీరు నీ మేధావుతనం అర్థమైంది మాకు. జగన్మోహన్ రెడ్డి సచిన్ బాబు అన్నప్పుడే నీ మేధావుతనం అర్థమైంది. వెంకటేష్ గారు ఆగండి సార్, ఆగండి. మీరు చెప్పారు, మీరు రైట్ చేశారు, వాటికి మేము ఆన్సర్లు చదువుతున్నాం. వినే ఓపిక ఉందా లేదా మీకు? ఉందండి, చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన కారు కింద ఏ వీడియోకి ప్రూఫ్ ఏంటి, ఎవరు నిర్ధారించారని నేను చెప్తున్నా. పోలీస్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్ధారించారు. ఆయన కన్నా ఈయన గొప్పగా మరి ఈయన నిర్ధారిస్తారేమో. ఆయన దగ్గర సర్టిఫికెట్ మాట్లాడండి ప్యానెల్ లోకి. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం గౌరవంగా మాట్లాడుకోండి ఒకరికొకరు. అంటే ఒక్క నిమిషం ఆగండి. శివభారతి గారు ముందు ఎస్పీ గారు ఎందుకు అబద్ధం చెప్పి ముందు ఎస్పీ గారు ఎందుకు కాదు ఒప్పుకొని దాన్ని ఎస్పీ గారు ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండానే నిర్ధారిస్తారా? అంటే అదే అంటున్నాను కదా, ఎస్పీ గారిని పక్కన పెడదాం కాసేపు. ఆయన ఒకటో రిపోర్టు రెండో రిపోర్ట్ అన్నారు, మీరు నిర్ధారించే చేయండి అంటున్నాం. మేము నిర్ధారించలా, ఎస్పీ నిర్ధారించారు. అది ఎస్పీ గారు కూడా నిర్ధారించారు కదా, ఫస్ట్ నిర్ధారించారు ఆయనే కదా. వీడియో ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు శివభారతి గారు ఫస్ట్ ఎందుకు నిర్ధారించలేదని అడుగుతున్నారు. ఫస్ట్ ఎలా పడితే అలాగా ఇంకొకటి కూడా మాజీ ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి సంస్కారహీనం తీసుకొచ్చి మీరు వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మాజీ ముఖ్యమంత్రి గారిని వారు మాట్లాడితే మీకేంటి అంత బాధ కాదు? ఖచ్చితంగా సరే. ఇప్పుడు రాజకీయం పరంగా చచ్చిన పామన్నారు, రాజకీయ పరంగా అన్నారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని చావాలను చంపాలను వారే వల్ల రాజకీయ పరంగా చచ్చిన పామన్నారు. మీరెందుకు అంత బాధపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే మీకేంటి బాధ? చెప్పేది అది సామెతలాగా అంటారు, చచ్చిన పాము అంటారు. వెంకటేష్ గారు ఆగండి సార్. వెంకటేష్ గారు ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా, ముఖ్యమంత్రి ఎవరన్నా, ప్రతిపక్షంలో ఎవరన్నా ఖచ్చితంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా స్పందించాల్సి మానవత్వం కదా. ఇక్కడ వైసీపీ కార్యకర్త యాక్సిడెంట్ జరిగి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఎవరూ పట్టించుకోకపోతే వెనకొస్తున్నటువంటి పోలీసు వారే తీసుకెళ్లి అతను ఆసుపత్రిలో చేసి అతను కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసు. ఈ పోలీసు వారు ఎక్కడన్నా ఇన్వెస్టిగేషన్ తప్పుదారి జరుగుతుంటే మీకు సీనియర్ అడ్వకేట్ గా తెలుసు, ఎస్పీ ఇస్ ద అల్టిమేట్ అథారిటీ.
ultimate authority. ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ఐ సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకపోయినా SP there is the ultimate దాన్ని authority. ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఏ చట్టం చెప్పింది సార్?